రెడీగా ఉన్నారండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. Let's welcome our three judges, the stylish Shaker Master, beautiful Sada, and the legend Tarun Master. Naku Niku Nokia, Ikarapo Mapo Mafia, Cappuccino Coffee Sophia. థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నికెళ్ళ బంధువులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే తీరువే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నోకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino coffee Sophia. మాస్టర్ ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? హౌ యూ ఫీలింగ్? ఏంటి అవర్ యు శేఖర్, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక వారంగా నిద్ర లేదు. ఎందుకు మాస్టర్? ఎందుక లాస్ట్ ఎపిసోడ్ లో పిల్లల ఇంట్రడక్షన్ లో ఏం చేశారు బాబు. దట్ ఇస్ కాల్డ్ దుమ్ము దులిపి దంచి కొట్టి ఆడారు. మతలబ్ హిందీ में कहते हैं कि स्टेज को आग लगा दिया. आग लगा. హౌ డు యు ఫీల్ సదా? నేను కూడా సేమ్ అదే మాస్టర్. 12 కిడ్స్ కూడా వండర్ కిడ్స్ ఉన్నారు మన దగ్గర. సో ఐ థింక్ ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ టఫ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్ ఫర్ ఆల్ ఆఫ్ us టు వాచ్. శేఖర్ సార్ మీరు మా మిస్సెస్ చెప్పిద్ది, నాకు బాబు ఉన్నాడు 5 years. ఆ డాన్స్ నేర్పించండి అంటే ఇంట్లో టీవీ చూసి చేస్తున్నాడు. టాప్ లేచిపోయింది సాంగ్ బన్నీ సార్ చేస్తారు ఇది, ఇవన్నీ బాగా చేస్తారు, డాన్స్ నేర్పించండి అన్నారు. నాకు టైం ఉండట్లేదు డాన్స్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నా కొడుకుని కూడా దగ్గరుండి తీసుకెళ్ళి నేనే ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి షోలో పార్టిసిపేట్ చేయిస్తాను. డెఫినెట్గా చెప్తున్నాను. మాస్టర్ మీరు ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. మీరు ముగ్గురు, నేను వాళ్ళని పిలుస్తాను, ఇద్దరు కోతల్ని. ఓకే. ప్లీజ్ వెల్కమ్ రవి అండ్ లాస్య. జగ జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సారా సంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్ వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్ వైలెన్స్ ఇస్ ద వేక్ అప్ కాల్ ఫర్ ద డిస్ట్రక్షన్ జగ జగమంతా జగడం 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 పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నరకా హై నీ తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్ద సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. తరుణ్ మాస్టర్ నేను చెప్పాను కదా వీళ్ళు ఎక్కడున్నా కొట్టుకుంటూనే ఉంటారని. చూసారు కదా ఎంత గందరగోళం చేశారో. వచ్చేసారు ఇద్దరు కోతులు 2 గ్యాంగులు వేసుకొని. అసలు రవి లాసియా రాగానే మన జడ్జెస్ కి గుడ్ మార్నింగ్ నమస్కారం చెప్పాలి బాధ్యత లేదా? Kids, everyone stand up. Put namaste. Namaste, masters. Namaste, Sada madam. మీరు లాస్ట్ టైం ఎవ్రీ ఎపిసోడ్ కి మనీ ఇస్తా అన్నారు కదా, అదే ఈ ఎపిసోడ్ లో మీరు ఎలా ఇస్తున్నారు మనీ? ఈ బాక్స్ లో 50 lakhs క్యాష్ ఉంది. ఈ ఎపిసోడ్ నుంచి ఈ గ్రూప్ లో వచ్చి ఒక్కొక్క కాంటెస్టెంట్ వచ్చి కాంటెస్ట్ చేయాలి. దట్ ఈస్ 3 rounds. ఆ 3 rounds లో ఫస్ట్ రౌండ్ ఇస్ 1 lakh, సెకండ్ రౌండ్ 2 lakhs,
థర్డ్ రౌండ్ 3 lakhs. ఏ టీం బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ మనీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళ పక్కన ఒక బాక్స్ ఉంది, దట్ ఈస్ బ్యాంక్ బాక్స్. ఆ బ్యాంక్ బాక్స్ లో వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఎవ్రీ ఎపిసోడ్ మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. శేఖర్, ఫస్ట్ రవి టీమా లాస్ట్ ఇయర్ టీమా? సార్ ఎనీ డే గెలిచే టీం ఫస్ట్ ఉంటుంది సార్, అందుకే రవి టీం ఫస్ట్ పార్టిసిపెంట్. అలాగా టాసింగ్ అంతా వద్దా? లేదు సార్ పాపం పోని పిల్లాడు సరదా పడుతున్నాడు కదా సార్. సో తరుణ్ మాస్టర్ ఫస్ట్ రౌండ్ కి 1 lakh rupees అని అనౌన్స్ చేశారు. రవి, నువ్వు నీ టీం నుంచి ఎవరిని పంపించబోతున్నావు ఫస్ట్? స్టేజ్ మీద అదరగొట్టడానికి వస్తున్నాడు మా బుల్లెట్ రోహన్ అండ్ గ్రూప్. Say, 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 say. Do you wanna dance with me? Do you wanna dance with me? Hip hop, hip hop, hip hop, hip hop. Here comes hip hop, hip hop. Here comes hip hop, hip hop. Here comes hip hop, hip hop. Ladies and gentlemen, giving you the hip hop. రోహన్ తో పాటు 7 బాయ్స్ ఉన్నారు. ఒక్కసారి కూడా నాకు ఆ 7 బాయ్స్ మీద ఐ సైట్ పోలేదు. ఐ వాస్ ఓన్లీ ఎంజాయింగ్ రోహన్ పర్ఫార్మెన్స్.
బిగినింగ్ నుంచి ఆ ఫస్ట్ టైం పల్లవి అయిన తర్వాత శంభో శివ శంభో అని వస్తుంది కదా, అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యావు. అక్కడి నుంచి మీ కోరియోగ్రఫీ, మీ స్టైల్, నీ ఎక్స్ప్రెషన్, నీ మూవ్మెంట్స్ అన్ని టక 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 అని పోయింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఐ లవ్డ్ ద ఫినిషింగ్. ఆ ఫినిషింగ్ చేశారు మీరందరూ. నేను పక్కన సదాని చూసాను, సదా కూడా ఓ she loved it. ఐ లవ్ ద హోల్ థింగ్. రోహన్ ఎంత ముద్దుగా ఉన్నావు తెలుసా. ఇలాంటి డాన్స్ కి అది కావాలిరా. అది ఫుల్ కాన్ఫిడెంట్ గా చేస్తేనే ఆ హిప్ హాప్ కి ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ వస్తుంది. సో ఐ థింక్ యు ఆర్ ఏయ్రా ఏయ్ చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. వావ్, చాక్లెట్ వర్షం కురిసింది. శేఖర్ మాస్టర్. రోహన్, ఎక్కడి నుంచి వచ్చావురా బాబు నువ్వు? ఎవరు? ఆ ఎనర్జీ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, సూపర్ సూపర్ సూపర్. ఈ బిట్టు చేశా కదా ఒకసారి చేయది. బాబా బాబా, సూపర్ యాటిట్యూడ్. సో శేఖర్ మాస్టర్, మీ ముగ్గురి జడ్జ్మెంట్ చూస్తే రవి టీం గెలిచిందా? డౌటా? మా టీం నుంచి పర్ఫామ్ చేసిన తర్వాత అప్పుడు ఆ మాట. మరి నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు మా హీరోని బీట్ చేయడానికి? ఆ హీరో బాగా చేశాడు, చాలా బాగా. అంటే రవి టీం అనగా నేను ఫస్ట్ రోహన్ ని పంపిస్తున్నాడు అనగానే ఏదో స్కెచ్ చేశాడు, ప్లాన్ చేశాడని మైండ్ లో పెట్టుకున్నాను. బట్ రోహన్ బాగా చేశాడు. నీ ముఖానికి నేను స్కెచ్ పెన్ తీసుకుని స్కెచ్ వేయాలనా? అనుకోరా అనుకో, కానీ నా టీం నుంచి నేను ఒకరిని పంపిస్తున్నాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో జడ్జెస్ ఇంప్రెస్ చేసింది మా లిటిల్ ఏంజల్ రమ్యశ్రీ. నువ్వు వెళ్తావా? రమ్యశ్రీని పంపిస్తున్నాను. ఓకే రమ్యశ్రీ, ప్లీజ్ వెల్కమ్. దారి నడుమా నారీదిగా కంటబడితే కనుల విందేగా రహతుల రసగుల వల్ల నా తలుపులు తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా, అరే తడి పొడి వయసుని ఉడికించేస్తా. పొంగిపోదా పాడుకోవి మౌనమో మోహమో పాదమో కసి వయసుకి
వయసుని తడుపుతూ ఉరికి పడిన చిలక చిరు పెదవుల పదవుల మధువులు మధువులు ఒలికే ఒలికే విడక రోజంతా నా పాదం పడితే సంతోషం గోపాలే రావు ఓహో రసగుల 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 వల్ల నా తలపుల తలుపులు తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరే పొడి పొడి వయసుని ఉపికించేస్తా మారువేషం పొంగిపోదా ఆడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసు తిమ్మసు ఎంత క్యూట్ గా చేసిందో ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు తెగ నచ్చేసాయి. బాగా చేసావు బంగారం. అండ్ చక్క నేను చెప్పినట్టు చేసావు. Sada ma'am, how did you like Ramyashri's performance? ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. రమ్యశ్రీ, నువ్వు లాస్ట్ వీక్ క్లాసికల్ చేసావు. క్లాసికల్ డాన్సర్స్ వెస్టర్న్ చేసినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అంతగా రాదు. సో ఐ వాజ్ థింకింగ్ ఈ మాస్క్ అన్ని వేసి ఆ హిప్ హాప్ కాస్ట్యూమ్ వేసి నువ్వు ఏం చేస్తావని ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. మై గాడ్, బట్ యు వర్ అన్బిలీవబుల్లీ గుడ్. ఎన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ లో. ఇంకోటి నాకు చాలా టైం కి టెన్షన్ కూడా పట్టేసావు. నీ ఫేస్ మీద అసలు టెన్షన్ లేదు, అసలు ఎక్కడ పడిపోతానా ఏం కాకుండా బాగా చేసావు. ఐ సో లవ్డ్ ఇట్. రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో. రమ్యశ్రీ కూడా మళ్ళీ చాక్లెట్స్ వర్షం కురిసింది. శేఖర్ మాస్టర్, మీకెలా అనిపించింది? ఏం చెప్పాలి? పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. ఫస్ట్ నాకు ఆ మూమెంట్ ఒకసారి చూడాలి. ఏది? మోకాలు మీద చేసుకుంటే వెళ్ళి గిటార్ తో ప్లే చేశారు. మో మామూలుగా లేరు ఇక్కడ చిచ్చర పిడుగులు. ఒక్కరికొక్కరు మా సూపర్ అమ్మా. నాకైతే ఏం అర్థం కావట్లా. డీజే మాస్టర్ ఇది ఇక్కడ ఇలాగే ఉంటుంది. తరుణ్ మాస్టర్, మీరు కూడానా ఫిదా? శేఖర్, ఆ థర్మాకాల్ బాల్స్ లో డాన్స్ చేయడం ఈజీయా? లేదు స్లిప్ అవుతుంది కదా, స్కిడ్ అవుతుంది కదా, కానీ ఒక్క స్కిడ్ లేదు, ఏమీ లేదు, కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేసింది. రమ్య, ఇలాగే నువ్వు చెయ్యి, సేమ్ కాన్ఫిడెన్స్ పెట్టుకో, దుమ్ము 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 దులుపుతారు. రవి, ఇప్పుడేమంటావు? ఏంటో బాగా చేసింది అమ్మాయి. అబ్బా, బాగా చేసిందా? అప్రిషియేట్ చేయడం నాకు తెలుసు, చాలా బాగా చేసింది. వెనకాల డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారు. సూపర్ రమ్య, సూపర్. Let's call upon Ramyashri and Rohan. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? మీ టీమ్ లీడర్స్ ని కూడా పిలుద్దాం కదా పాపం. రవి and లాస్య. Okay
జడ్జెస్ డెసిషన్ టైం. ఈ 1 lakh rupees ఎవరికి వెళ్తుంది? సో తరుణ్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? నా ఓటు వచ్చి లాస్యా కాదు, కానీ రమ్యకి. లాస్యా టీమ్ కి 1 vote వచ్చింది. సదా, who do you vote for? ఇద్దరు పర్ఫార్మెన్సెస్ ఈక్వల్ నాకు నచ్చినాయి, కానీ డిఫికల్టీ లెవెల్ చూస్తే రమ్య పర్ఫార్మెన్స్ లో కొంచెం ఎక్కువ ఉంది. లాస్ట్ ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ కి ఆ వర్సిటాలిటీ చూస్తే అమ్మాయి కొంచెం రోహన్ కంటే. కానీ రోహన్, నువ్వు బాలేదు అలా ఏం కాదు, ఓన్లీ ఈ పర్ఫార్మెన్స్ కి ఆ కొరియోగ్రఫీ, ఆ డిఫికల్టీ లెవెల్ అన్ని చూసిన తర్వాత నేను రమ్యకి ఓట్ చేస్తున్నా. కానీ నువ్వు కూడా బాగా చేసావు. ఓకే, సో మీ ఓట్ రమ్యశ్రీ. ఓకే, శేఖర్ మాస్టర్, మీరు ఎవరికి ఓట్ చేస్తారు? రమ్య గ్రూప్ బాయ్స్ రెండు ఒకసారి. రమ్య బాగా చేసావమ్మా. నీస్ మూమెంట్ అయితే మాత్రం ఆసం. అదొకటి. ఇక్కడి నుంచి బాయ్స్ ఇక్కడి నుంచి ఎగరేసారు చూసావా బాయ్స్, అక్కడ మాత్రం అమ్మాయి బాగా క్యాచ్ చేశారు. ఇప్పుడు మీ ఓట్ ఎవరికి మాస్టర్? నా ఓటు మాత్రం రమ్యకి. రోహన్, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఓకే, ఫర్ దట్ ఐల్ కమ్ అండ్ గివ్ హిమ్ 1 tight hug. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా చెట్టు మీద మ్యాంగోలా. ఓకే, సో కంగ్రాచులేషన్స్ లాస్యా టీమ్. మీకోసం రమ్యశ్రీ 1 lakh తెచ్చింది. మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పప్ప పైసా. కంగ్రాచులేషన్స్ లాస్యా అండ్ టీమ్. థ్యాంక్ యూ. And all the best Ravi and team for the next round. We'll come back stronger, harder, and with 2 lakhs. పైసా పప్ప పైసా. So Shekhar Masters, సెకండ్ రౌండ్ ప్రైజ్ మనీ 2 lakhs. ఏ Super master. so second round కి మీ contestants ని ఎవరు పంపించబోతున్నారు? ఫస్ట్ రవి స్టార్ట్ చేశాడు కాబట్టి సో సెకండ్ రౌండ్ లో ఫస్ట్ నేను పంపిస్తాను. ఓకే, రవి పర్లేదా? సో లాస్యా ఎవరిని పంపిస్తున్నావు నీ టీమ్ లోంచి? నా టీమ్ లో అందరు చిచ్చరపిడుగులే. నేను రోబోన్ పంపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా గ్రూప్ లేకుండా సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. సింహం సింగిల్ గా వారు. సింగిల్ గా వచ్చేస్తుంది. అందరు చిచ్చురుపూడులు అంటే నువ్వేం సుస్తురుపతా? నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. మాటలేదు. Okay, so let's welcome Ravi Teja for the second round from Lasya team. Say, 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 say. 2, 3. ಸಿಂಗಲ್ ಆದವರು
கேட்ட உடனே சும்மா அதறது இல்ல. எடா வண்டியே. ஓகே ஓகே. What a performance! మాస్టర్ రజనీకాంత్ ఇన్ని పాటలు వేసాక నేను మాత్రం ఇలా ఎగురుతున్నా అక్కడ రజనీకాంత్ నాకు పూనకు వచ్చినట్టు. కరెక్ట్ గా చెప్పాను కదా నేను ఫస్ట్. సింహం సింగిల్ గానే వస్తుంది. ఏంటి తరుణ్ మాస్టర్ కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్. బాగా చేశావు. స్టైల్ బాగుండింది, నీ యాటిట్యూడ్ బాగుండింది, ఆ మూమెంట్స్, పోస్చర్స్ అన్ని కరెక్ట్ గా స్టైల్. దాని తర్వాత కోట్ విప్పిన తర్వాత చేశావు చూడు, దుమ్ము 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 దులిపేశావు. రష్యా పేపర్ చింపేనా? చింపేన్ మాస్టర్. రవి ఏమంటావు? అది ఆల్రెడీ చినిగే ఉంది మాస్టర్. God bless you. Keep it up. Sada, how did you like him? నీ మేకప్ నీ కాస్ట్యూమ్ చూసిన తర్వాత మొత్తం సాంగ్ అంతా రోబోటిక్సే ఉంటుంది అనుకున్నాను, కానీ అలా చేయకుండా మధ్యలోనే జాకెట్ తీసి మా స్టైల్ వెళ్ళిపోయాం. అది ఆడ్ గా అనిపించలేదు. ఈ మేకప్ లో ఈ కాస్ట్యూమ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ నీ మూమెంట్స్ మీద పోతాయి. కొంచెం ఫీల్ ఇక్కడ వచ్చి కొంచెం మర్చిపోయావా? ఈ మూమెంట్స్ లో కొంచెం క్లారిటీ లేనట్టు నాకు అనిపించింది. బట్ మీతో చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ రవితేజ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ చూసారా? నాకన్నా తోపేవాళ్ళు లేడురా. ఎందుకంటే అప్పుడు ఆ యాటిట్యూడ్ అది వస్తుంది. అప్పుడు చేసే ప్రతి దాంట్లో ఎయ్ ఎయ్ అంటాం, ఇదంటాం. బాబా రవితేజ సూపర్. ఓవరాల్ గా నీ పర్ఫార్మెన్స్ దబిడి. రవి ఏమంటావు? సూపర్. అన్డౌటెడ్లీ సూపర్. సో కానీ నీ దగ్గర ఎవరున్నారు? బంపర్ ఉందా నీ దగ్గర? బంపర్ సూపర్ డూపర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ ఎవరిని పంపించాలనేది ఆలోచిస్తున్నాను. వీడిని చూసి వీడి పర్ఫార్మెన్స్ రివైండ్ చేసుకొని అప్పుడు జాగ్రత్తగా పంపి. నీ దగ్గర ఎవరున్నారు? బంపర్ ఉందా నీ దగ్గర? బంపర్ సూపర్ డూపర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ ఎవరిని పంపించాలనేది ఆలోచిస్తున్నాను. వీడిని చూసి వీడి పర్ఫార్మెన్స్ రివైండ్ చేసుకొని అప్పుడు జాగ్రత్తగా పంపి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రౌండ్ లోనే ప్రభుదేవాని మించి పెద్ద డాన్సర్ యాక్టర్ అవుతామనే కాంప్లిమెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు అదే ది గ్రేట్ ప్రభుదేవ గారి బ్లెస్సింగ్స్ తో ముందుకు రాబోతున్నాడు మా జతిన్. ప్లీజ్ వెల్కమ్ జతిన్. Say. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా
చేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు. మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు, వెంటపడిన మనస్సు మసి చేస్తావు. తీసుకుంటే నువ్వు ఊపిరి, పోసుకుంట ఆయువే చెలి, గుచ్చుకోకు ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి. I love you, నా ఊపిరి ఆగిపోయినా. I love you, నా ప్రాణం పోయినా. I love you, నా ఊపిరి ఆగిపోయినా. I love you, నా ప్రాణం పోయినా. జతిన్ ఏం డాన్స్ చేసావు? నాకు కూడా స్లో మోషన్ నేర్పివా ప్లీజ్. ఆ కిస్ నేను తీసేసుకుంటాను సదా ప్లీజ్. మీరు కావాలంటే ఏదైనా ఇవ్వచ్చు, నాకు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, నాకు దగ్గర ఈ రోజు ఉంది. ఇట్ విల్ బి విత్ మీ ఫర్ ఎవర్. జతిన్, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణం పోయినా. నువ్వు యాక్చువల్లీ ఆ బలూన్స్ తీసుకుని అక్కడ కూర్చున్నావు బిగినింగ్, అప్పుడే నేను మాస్టర్ కి చెప్పాను ఐ హోప్ హి డస్ సమ్ రొమాంటిక్ నంబర్. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఆల్ మాస్, రోబోటిక్స్, హిప్ హాప్ ఇవన్నీ జరుగుతుంది, కానీ ఒక రొమాన్స్ ఇంకా స్టేజ్ లో రాలేదు. అండ్ యూ డిడ్ దట్. అండ్ హౌ వెల్, ఎంత బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్, ఐ థింక్ నీ ప్లస్ ఇదే ఉంది. చాలా మూవ్మెంట్స్ చేసావు. ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. నార్మల్ చేయడం కుదరుతుంది, కానీ అన్నీ బాగా చేసావు, సూపర్బ్ గా చేసావు. వెయ్యవయ్యా వెయ్యి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. సో సదా మీకోసం బ్యూటిఫుల్ రోజ్ పంపించాడు. హౌ స్వీట్. వాట్ యు హావ్ టు సే ఫర్ దట్? థ్యాంక్ యూ సో మచ్. మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు. సూపర్. సో శేఖర్ మాస్టర్ పర్ఫెక్ట్ డాన్సర్. తన బాడీలో ఈచ్ పార్ట్ డాన్స్ చేస్తుంది. ఆ కిందకెళ్ళి బౌన్స్ చేసింది సార్. నీస్, టో, హ్యాండ్, హెడ్, హిప్. బాబా బాబా, మైండ్ బ్లోయింగ్. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా, యాజ్ ఎ డాన్స్ మాస్టర్ నాకు తెలుసు ఎంత గ్రిప్ ఉంటే ఆ మూమెంట్ రాదు. బాబా బాబా. సార్ ఆ ఫీట్ తో ఇలా చేశాడు కదా సార్. ఐ వెంట్ మ్యాడ్. సూపర్. మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు. తరుణ్ మాస్టర్, హౌ డు యు లైక్ హిమ్? స్లో మోషన్ పర్ఫార్మెన్స్ వచ్చి సూపర్ గా చేశాడు. ఇటువంటి స్లో మోషన్ పర్ఫార్మెన్స్ ప్రభుదేవా కూడా చేయలేదు అనుకుంటాను. నేను ఇక్కడ ఉండి చూస్తున్నాను, ఒక ముగ్గురు వైబ్రేషన్ అలా 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 తగిలింది. ఏంట్రా, నేను కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి ముగ్గురు వైబ్రేషన్ నాకు డిస్టర్బ్ చేసిందని ఇలా చూశాను. సదా వచ్చి నెక్స్ట్ నిహారిక, లస్య. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది అని చూసుంటారు. నిహారిక, యూ ఆర్ రియల్లీ యు వెంట్ టు దట్ లెవెల్. అందుకనే సార్ నా ఫేవరెట్ సాంగ్ మై బ్రదర్ ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది. హౌ కెన్ ఐ నాట్ సీ లైక్ దట్? లాస్యా, ఐ థింక్ యూ ఆల్సో ఎంజాయ్డ్. సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశాను మాస్టర్. చాలా 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 బాగుంది. Fantastic performance, Jatin. Maintain this. Do keep doing this. Okay. God bless you. So Ravi, please come onto the stage. Ravi Teja, please come. Tarun Master, Ravi Teja na Jatina. అమ్మా, నేను రవితేజ కోసం పేపర్ అంతా చింపేశాను.
బట్ జతిన్ పర్ఫార్మెన్స్ వచ్చి అందులో హార్డ్ మూమెంట్స్ లేవు, ఏమి లేవు, టఫ్ మూమెంట్స్ లేదు, ఫ్లోరింగ్ అంతా టెన్షన్స్ లేవు. బట్ నా హృదయంలో టచ్ చేశాడు. నా ఓటు జతిన్కి. సో జతిన్ కి 1 vote. సదా ఇద్దరు బాగా చేశారు. అప్పుడు చెప్పాను రవి ఇక్కడ కొంచెం నాకు మిస్ అయినట్టు అనిపించింది ఇక్కడ ఫ్లోర్ లో. దట్ వాజ్ ది ఓన్లీ మైనస్ రవి పర్ఫార్మెన్స్ లో. లేదంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ డిఫికల్ట్ డెసిజన్ ఫర్ మీ. బట్ ఐ థింక్ హీ స్కోర్డ్ బ్యాంగ్ ఆన్. అంటే ఒక మైనస్ చేయడానికి ఒక విల్ కూడా లేదు మనకి దగ్గర. సో గోస్ టు జతిన్. థ్యాంక్ యూ సో మచ్ సదా. శేఖర్ మాస్టర్ మీ ఓట్. రవితేజ చాలా చాలా బాగా చేశాడు. జతిన్ సూపర్ జతిన్. శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? రవి. ఓకే సో ఈ సెకండ్ రౌండ్ లో 2 lakhs రవి చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టావంటే టాపులేసిపోతే, పుష్టే పెట్టావంటే లేసిపోతే చెయ్యే పట్టాబ. రవి వాళ్ళ టీం ఒక చిన్న సాంగ్ ప్రాక్టీస్ చేశారంట మన జతిన్ కోసం. రవి ప్లీజ్ స్టార్ట్. మా టీమ్ లో మ్యూజిక్ కంపోజర్, ఒక లిరిక్ రైటర్, ఒక సింగర్ చాలా మంది ఉన్నారు. స్పెషల్లీ ఆల్ ఇన్ వన్ టాలెంట్ ఉన్న మా నిహారిక పాపం అప్పటి నుంచి ఒక పాట పాడుతుంది. కిస్కెళ్ళి గానా అంటే జతిన్ భయ్యా అంటుంది. సో నిహారిక ఆజా. Hello rockstar, I'm your angel. Arey oh rockstar, I am single. కంపోజ్డ్ అండ్ సంగ్ బై నిహారిక. ఫస్ట్ చిన్న నిగా కోన్సా గానా తా वो? జతిన్ 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 నాచ్ జతిన్ 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 నాచ్. యాక్చువల్లీ దతిన్ నాచ్ మా వాళ్ళు చేంజ్ చేశారు. జతిన్ డాన్స్. ఓకే సో సూపర్. రవి మీ టీం కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. రవి కంగ్రాట్యులేషన్స్. ఇవి అందులో వేయకుండా మేము ఈవినింగ్ పార్టీ చేసుకొచ్చా. నో అది మళ్ళీ కావాల్సింది ఉంటే. మేము అందరం బిర్యానీ ఫ్యాన్ సార్. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయినాక కూడా మేము వెళ్ళి బిర్యానీ పార్టీ చేసుకున్నాం. సో మా నిహారిక బాగా కోన్సా బిర్యానీ కాతే నిహారిక? చికెన్ బిర్యానీ. అరుణ్ మాస్టర్ ఈ మనీ మేము తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. ఓకే సో రౌండ్ 1 లో లాస్యా అకౌంట్ ఓపెన్ చేసి 1 lakh గెలుచుకుంది. రౌండ్ 2 లో రవి అకౌంట్ ఓపెన్ చేసి 2 lakhs గెలుచుకున్నాడు. సో ద ప్రైజ్ మనీ ఫర్ ద థర్డ్ రౌండ్ ఇస్ 3 lakhs. పైసా హూ సెండింగ్? ఎవరు పంపిస్తున్నారు? దిస్ టైమ్ ఐ విల్ గో ఫస్ట్. రవి ఎవరిని పంపిస్తున్నావు నీ టీం లోంచి? మన ఈ D7 లో గ్లామర్ అండ్ క్యూట్నెస్ రెండు తీసుకొస్తున్నా అందమైన బామ్మ మా బిర్యానీ పాప నిహారిక. say. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రిఫ్ఫున నేలకు జారి నాకై
నిహారిక చాలా 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 బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. సదా యూ టెల్ మీ హౌ డిడ్ యూ లవ్ ఇట్? యాక్చువల్ గా చెప్పాలంటే ఆ చిన్న వయసులో ఉన్న ఇన్నోసెన్స్ అది ఓన్లీ అండ్ ఓన్లీ నిహారిక మీదే నాకు తెలుస్తుంది. ఏంటో సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ది కొరియోగ్రఫీ, చాలా గిమ్మిక్స్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ లో కదా మాస్టర్. దెన్ విత్ ద స్టిక్స్ యు ఆల్ మేడ్ అ కార్ట్ అండ్ షీ ట్రావెల్డ్ ఫ్రమ్ హియర్ టిల్ దేర్. దట్ వాస్ సో బ్యూటిఫుల్. మహారాణల్లే నన్ను చూపిస్తా, నాపై కన్నే వేస్తానంతే. అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం. బాగా చేశావు. మొత్తం స్టేజ్ అంతా కలర్ఫుల్ చేసేసింది. ఆ బటర్ఫ్లైస్, ఫ్లవర్, ఫిల్మ్ సెట్ లాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ వెరీ క్యూట్, వెరీ స్వీట్. కీప్ ఇట్ అప్. ఆవిడని స్వీట్ అంటారు, నువ్వేమో బేబీ మా ఇద్దరి అంటావు. మధ్యలో కెమిస్ట్రీ నీకెందుకు? మన ఇద్దరు వెళ్ళిపోదాం వెనకాల స్టేజ్ కి వెళ్ళి ఇలా కూర్చొని. మన ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంది. ఈ లాస్ట్ ఇయర్ నిహారిక మధ్యలో. కరణ్ మాస్టర్ చాలా సూపర్ గా చేశారు. ఆ కాస్ట్యూమ్స్, ఆ గెటప్స్, డాన్సర్స్, కోఆర్డినేషన్స్ సూపర్ గా ఉంది. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత నిహారిక వచ్చి రాజస్థాన్ హిందీ అన్నారు. బట్ ఈ అమ్మాయి స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క లైన్ లిరిక్ కూడా మిస్ అవ్వలేదు. ఆ లిరిక్ కి మీనింగ్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని ఆ కరెక్ట్ గా ఆ సిగ్గు, ఆ నవ్వు, ఆ ఇది, ఆ చందమామ తాగటం, తర్వాత ఆ పల్లకిలో కూర్చొని అలా కరెక్ట్ గా టైమింగ్ లో పట్టుకుంది. అది మాత్రం కాదు, ప్రతి ఒక్క మూమెంట్ కరెక్ట్ గా చేసింది. షీఈస్ వెరీ ఇన్నోసెంట్, వెరీ క్యూట్. ఆ లిప్ మూమెంట్ కి ఎంత రిహర్సల్ చేసి ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, సీరియస్లీ. అక్కడ కూర్చొని ఉంటే షీస్ డూయింగ్ అ వర్క్. తిరుగుతుంది, చాక్లెట్స్ ఆడుకుంటుంది, వాడిని గెలుకుతుంది, వీడిని గెలుకుతుంది. నీలా కాసంలో నడిచే చంద్రుడిలా మొత్తం ఇదే. అంటే పాట పాడుతూ వాళ్ళందరినీ ఏడిపిస్తుంది. నిహారిక డెఫినెట్ గా నువ్వు 10 years లో హీరోయిన్ అయిపోతావు. సూపర్. ఓకే, సో మన నిహారిక సూపర్ గా పర్ఫామ్ చేసింది మన 3 lakh ఛాలెంజ్ కి. లాస్ట్ ఇయర్ మీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో ఫస్ట్ పర్ఫామ్ చేసి జడ్జెస్ తో మంచి కాంప్లిమెంట్స్ తెచ్చుకున్నాడు ఉజ్వల్. సో ఉజ్వల్, నీ డాన్సింగ్ లో ఒక స్టైల్ ఉంటుంది కదా, ఈ రోజు ఆ స్టైల్ ఉండాలి. ఓకేనా? సూపర్ స్టైల్ తో డాన్స్ చేయి. ఇరగదీసి. ఓకే, సో లాస్ట్ ఇయర్ టీమ్ లో నుంచి నిహారికను ఛాలెంజ్ చేయడానికి వస్తున్నాడు ఉజ్వల్. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిస్తే కందికాయ. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిస్తే కందికాయ. నడిచేటి తారక, నవ్వేటి మేనక, రెచ్చిందే కోరిక, వచ్చేస్తే పండగ. అదరగొడై తదినక, మూడు వచ్చే ముచ్చటగా, చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పులే. చక్కని బుగ్గలు సవరదిస్తారా వేణ బంగారు పులే. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిసే కందికాయ. నడిచేటి తారక, నవ్వేటి మేనక, రెచ్చిందే కోరిక, వచ్చేస్తే పండగ. అదరగొడై తదినక, మూడు వచ్చే ముచ్చటగా, చక్కని బుగ్గలు సవరదిస్తారా వేణ బంగారు పులే. చక్కని బుగ్గలు సవరదిస్తారా వేణ బంగారు పులే. బతుకే పాము పుట, బతుకుంటే చాలు బిడ్డ. తగిలిందా ఒక్క కడు, ఆ పైన అంతా బెస్ట్. పిల్లదాన్ని చెయ్యి పట్టు, ప్రేమంతా దోచిపెట్టు. మొమంటూ బెట్టు చేస్తే వాడేసి ముద్దులట్టు. బయట చాటు పొంగు హంగు చూడరా, ఇదివో పొగరు పోతు
పైల పచ్చి జానరా వేణు ఎసుకోపాను నేడు చస్తే రేపే మౌను వేణు ఎసుకోపాను చచ్చే ముందే లేసే లైనా పెట్టుకుంది పల్లె చుక్క వేయమంట పూల పక్క చక్కని బుగ్గలు సవరది సర్రావేన్న బంగారు పులే చక్కని బుగ్గలు సవరది సర్రావేన్న బంగారు పులే Come on, are you ready? కావలి పానీపూరి కమ్మని ముద్దే కోరి ఆరని మోహంతో అడిగానే వచ్చే మరి కావలి పానీపూరి కమ్మని ముద్దే కోరి ఆరని మోహంతో అడిగానే వచ్చే మరి నీసిపోరి నెమ్మదిగా నిలిచరా అది రేసోకు సంపద ముమ్మరంగ పరిచరా అరే పాలు కొట్టరా కోలు ఇప్పుడే చస్తే ఎవరికి మేలు డేంజర్ అయినా భూమి మీద కాచుకుంది కన్నె పిల్ల నెమలి నెమలి నైట్ నెమలి బొగ్గ పొంగిపోయే కమిలి కతిరి కతిరి మోటు కతిరి పట్టుకుంటే ఆసుపత్రి నెమలి నెమలి నైట్ నెమలి బొగ్గ పొంగిపోయే కమిలి కతిరి కతిరి మోటు కతిరి పట్టుకుంటే ఆసుపత్రి రావే ఇటు రావే అటు పోదామే గుంతలకడే సూపర్ అసలు ఆ మాస్ బీట్ ఏంటి సార్ నేనే ఎగురుతున్నా ఇట్లా ఆ బీట్ కి ఫుల్ టంగ్ రోల్ చేయి ఓకే సో బ్రిలియంట్ జడ్జెస్ మీకు ఉజ్వల్ పర్ఫార్మెన్స్ ఎలా నచ్చింది శేఖర్ మాస్టర్ ఒకసారి వచ్చేవా 4 మడత పెట్టేది చక్కని బుగ్గలు సవరది సర్రావేన్న బంగారు పులే చక్కని బుగ్గలు సవరది సర్రావేన్న బంగారు పులే చాలా బాగా చేసాము అదొకటి సైడ్ బెండ్ అయ్యొచ్చు సార్ మీ వరకు 100% న్యాయం చేశారు సదా మాస్టర్ చెప్పినట్టు నీకు ఏం ఇచ్చారు మూవ్మెంట్స్ నువ్వు బాగా చేసావు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ ఎనర్జీ డ్రాప్ చేయకుండా 100% యూ పుట్ ఇన్ కరెక్ట్ గా చెప్పారు. ఉజ్వల్ వచ్చి పర్ఫార్మెన్స్ లెవెల్లో ఎనర్జీ లెవెల్లో బాగానే చేశాడు. ఇంకా కొంచెం మజా మూమెంట్స్ ఇచ్చుంటే ఓహో పోయేది. సో ఉజ్వల్ సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు థర్డ్ రౌండ్ లో. రవి వచ్చి నీ పార్టిసిపెంట్ తో లాస్యాక. ఓకే సో జడ్జెస్ ఇట్స్ టైమ్ టు ఓట్. ఈ 3 lakhs ప్రైజ్ మనీ ఎవరికి వెళ్తుంది? మీరెవరికి ఓట్ చేస్తారు? శేఖర్ మాస్టర్. ఉజ్వల్ మాత్రం 100% ఇచ్చాడు. బాయ్స్ ఒకసారి రండి. కాదు ఇప్పుడు మీరు వచ్చింది అతను సపోర్ట్ చేయడానికి కదా. సాంగ్ హాఫ్ వరకు ఉజ్వల్ ఉన్నాడు ఇక్కడ, డాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు అంటే కళ్ళు అటు ఇటు ఏం వెళ్ళవు, అలా చూస్తాను. మధ్యలో నుంచి ఫార్ములేషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఇటు వచ్చి ఇలా అన్నాడు, బంచ్కి వెళ్ళారు. అదే ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇంకా ఏదో కావాలి, సేమ్ అదే ఉంటే కాదు. మీ వల్లే మైనస్ చేయాల్సి వస్తుంది. ఉజ్వల్ నువ్వు మాత్రం బాగా చేసావు నాన్న. నా ఓటు మాత్రం నిహారిక. సో తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? డెఫినెట్లీ నిహారిక. శేఖర్ మాస్టర్ మాట్లాడేటప్పుడు కింద చూస్తుంది, ఎక్కడో చూస్తుంది, అక్కడ చూస్తుంది, ఇక్కడ చూస్తుంది. సరే ఏంటి నా గురించి చెప్పడం లేదు. సరే ఆయన ఎప్పుడు శేఖర్ వచ్చి నిహారిక గ్రూప్ అనగానే అలా అయిపోయింది. నిహారిక तुमको कौन सा परफॉर्मेंस अच्छा लगा, तुम्हारा या उज्जवल का? పాపం ఉజ్వల్ మిస్టేక్ ఏం కాదు. దట్స్ వై ఐమ్ ఫీలింగ్ లిటిల్ సారీ. ఓకే మనం ఓన్లీ చెప్పేది కంపోజిషన్ గురించి. సో నువ్వు బాగా చేసావు. ఓకే ఓడిపోయావని ఉండకూడదు మైండ్ లో అసలు. ఓకేనా? ఓకే. సో మై ఓట్ ఆల్సో గోస్ ఫర్ నిహారిక.
రాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే Okay, so the winner of the third round with 3 lakh rupees is Ramesh team. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. Okay, so judges 3 rounds అయిపోయాయి. రవి దగ్గర 5 lakhs వచ్చేసింది అకౌంట్ లో, కానీ పాపం లాస్ట్ దగ్గర 1 lakh ఉంది. సో నెక్స్ట్ వీక్ ఐ మీట్ యు గైస్ అగైన్. హలో ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ అ స్మాల్ డౌట్. యా రవి, నాకు కూడా ఒక డౌట్ ఉంది. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నాను? యారికని అడుగు. మీ ఇద్దరికి ఒక్కసారి ఒక్క డౌట్ వచ్చిందా? సేమ్ డౌట్ కాదు ఆమె, దీని తర్వాత డిన్నర్ ఎక్కడ అని అడుగుతుంది. అట్లీస్ట్ ఇద్దరు ఒక్క మాట మీద ఉన్నారు కదా, నీకు డౌట్ ఆవిడకి డౌట్. నా డౌట్ ఈ షో గురించి, ఆమె డౌట్ తిండి గురించి. నా డౌట్ ఇక్కడ రండి, మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఈ సుస్తురు బత్తేమో 3 చిచ్చులు పిడుగులు పంపించింది, నేనేమో 3 కత్తుల్ని పంపించా, ఇంకా 3 కత్తుల్ని అదరా ఉన్నారు. కత్తులు చాలా ఉన్నాయంట. ఈ 5 లక్షల్ని 50 లక్షలు ఎప్పుడు చేసింది నేను? జడ్జెస్ మీరే చెప్పండి, నాకు ఎలా తెలుస్తుంది? మీ గొడవ అంతా వదిలేండి ప్లీజ్. సార్ ఆ 3 కూడా బిల్ చేస్తే మీరు అది ఇప్పుడు మళ్ళా 20 lakhs 30 lakhs 50 lakhs అని చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా 1 lakh 2 lakh 3 lakh. ఓకే, సో నెక్స్ట్ వీక్ లాస్ట్ ఇయర్ మొత్తం 3 rounds నువ్వే కొట్టేస్తావా నెక్స్ట్ వీక్? సో నా టీం అయితే బాగా ప్రాక్టీస్ చేస్తాను, ఎలాగైనా సరే నెక్స్ట్ నాకే రావాలి అని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ ఆ 6 lakh నాకే వస్తుంది. 6 lakhs నాకే అంటే ఎంత బాగుందో. ఈ ఎడ్డి మొఖాన్ని చూస్తుంటే పాపం పిల్లల్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది నాకు. పాపం వాళ్ళు చూడు ఎట్లున్నారు. ఎవర్రా ఎడ్డి మొహం? నీ మూతి చూసుకునే ఫస్ట్ ఆ నవ్వి ఆ పెదాలు ఎట్లయినాయో. ఓరా పని చూసుకో బాబోయ్. ఓకే, సో ఐ విల్ మీట్ యు గైస్ నెక్స్ట్ వీక్. ఇలా సూపర్ 6 పర్ఫార్మెన్స్ కోసం మీరు వెయిట్ చేస్తుండండి. ఐ విల్ క్యాచ్ యు. బై. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. రవి యాంకర్ కాకముందు బటర్ ఫ్యాక్టరీలో పనిచేశాడంటండి. సో పూస్తూనే ఉన్నాడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సదా గారికి. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి. డిజైనింగ్ ఆఫ్ కోరియోగ్రఫీ వాస్ చాలా బాగుండింది. ఆ ఫ్లవర్ ఇవ్వటం సిస్టర్ కి, తర్వాత లవ్ చూపించటం సిస్టర్ కి. కుమ్మేశావు, మామూలు కుమ్ముడు కుమ్మేశావు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. ఏం చెప్పాలి అర్థం కావట్లా. దెర్ ఇస్ నో వర్డ్స్. ఇక్కడికి వచ్చి ఒక హగ్ ఇవ్వండి సార్ చాలు. పాపం మాస్టర్, వాళ్ళు చిన్నపిల్లలు ఎంత అమాయకులు అంటే. నిహారిక ఏమంటారో తెలుసా మీకు? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ నా కొడుకుని కూడా ఇలా తయారు చేస్తాను.